ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. సంతోషకరమైన దినములో మనమందరం ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఈ సంతోషం అంటే కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి మించినంత సంతోషం ఈ భూప్రపంచం మీద ఎక్కడ కూడా మనకు దొరకదు. దేవునికి స్తోత్రం. అలా చంద్రమండలానికి పోయిన వాళ్ళు కూడా సాక్ష్యాన్ని పలికారు. కనుక అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రభువు పాదముల దగ్గర ఉన్నంత గొప్ప స్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. భక్తుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అందరు చెప్పండి మరలా. యెహోవాను నమ్ముకునేవాడు ఎవడు? అది చెప్పండి. అర్థమైందా? యెహోవాను నమ్ముకున్న నేను ధన్యుడను. భక్తుడు ఏమని రాస్తున్నాడు? యెహోవాను నమ్ముకున్నవాడు. ఆ వాడిలోనే నువ్వు నేను ఉన్నాం. అర్థమవుతుందా? మనము లేకపోతే అక్కడ ఏది కూడా లేదు. మీకు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, దేవుని వాక్యము వ్యక్తిగతంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. When the word speaks to man, man's heart will change like God. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని వాక్యము మానవునితో మాట్లాడుతుందో మానవుని మాట వానిని తిరిగి దేవుని వలె చేయడానికే ఇది మనకు సహాయపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొను నేను ధన్యుడను. ఈ ధన్యత్వములో దేవుడిస్తున్న 5 వాగ్దానాలలో 4 వాగ్దానాలను మనం చూసుకున్నాం. మొట్టమొదటిది దిశ స్పష్టత, రెండోది శాంతి, మూడోది భద్రత, పోయిన వారం మనం నేర్చుకుంది విజయవంతమైన జీవితం. మరి 5వది ఏంటో తెలుసా? ఆనందకరమైన జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బ్రతుకు కొంతకాలములో ఆనందము లేకపోతే, సంతోషము లేకపోతే, నీవు నేను బ్రతికిన జీవితానికి ఏ విలువ లేదు. అయితే ఇక్కడ విచిత్రం, లోకమిచ్చిన సంతోషాన్ని నేను మీకు ఇవ్వట్లేదు. నేను ఇచ్చు సంతోషము పరము నుండి తేబడినది అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరము నుండి నీకు ఇచ్చు ఆనందం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే సంఘములో ఉన్న మనము, సంఘములో దేవుని ఆరాధిస్తున్న మనము దేవుని శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని యొక్క ధైర్యము చేత నిలబడవలసిన అవసరత ఎంతగానో ఉంది. ఏదో వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, పోయామనుకోవడము కాదు. వచ్చిన నీవు ఖాళీ పాత్రగా నీవు వచ్చి ఈ పాత్రగా నీవు దేవుని వైపు చూస్తే నీ పాత్రను నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్య నా మధ్య నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తుడు అన్నాడు, ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. నేడే యేసు నొద్దకు రమ్ము. బోలో
ఎవరిచ్చే సంతోషం? ఇవ్వాలి అంటే, అది దొరకాలి అంటే నువ్వు నేను ఎక్కడికి రావాలి? ప్రభువు సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి రాకపోతే నీకు సంతోషము లేదు. మేము బాగున్నాం సార్ అనొచ్చు. ఆ సంతోషము క్షణిక సంతోషం మాత్రమే. ఒక తాగుబోతుని అడగండి, మత్తు దిగేంతవరకే సంతోషం వాడికి. ఒక తిట్టుబోతుని అడగండి, తిట్టేంతవరకే వాడికి సంతోషం. ఒక సినిమాకి వెళ్ళేవాడిని అడగండి, ఆ సినిమా అయ్యేంతవరకే సంతోషం. కానీ నా దేవుడిచ్చే సంతోషం లోకమిచ్చే సంతోషము కాదు. నీవు రక్షణ పొందినప్పటి నుండి నీవు మరణించేంత వరకు శాశ్వతమైన ఆనందముతో నిన్ను నన్ను నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని, ఆ నెమ్మదిని నువ్వు అనుభవించాలి అంటే నీవు నేను వేగిరపడి ప్రభు చెంతకు రావాలి. ఆయన చెంతకు రాకపోతే ఆ సంతోషాన్ని మనము అనుభవించలేము. గుర్తుపెట్టుకోండి. ఎందుకు తరచూ దేవుని యొద్దకు రావాలంటే సంతోషాన్ని అనుభవించడానికి. అవునా? మనిషి లోకములో ఎన్నెన్నో సంపాదించుకుంటున్నాడు, కానీ మనకి ఏమి లేదు, సంతోషము లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ సంతోషమును ఇవ్వగలిగిన వాడను నేనే. అందుకే 9 ఆత్మ ఫలాలలో రెండో ఫలం ఏంటో తెలుసా? సంతోషము లేకపోతే ఆనందము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో చూస్తే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము. దేవునికి స్తోత్రం. 9 ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. దాంట్లో ప్రథమ ఫలం ఏంటి? ప్రేమ. ప్రేమను చల్లార్చుకుంటున్న క్రైస్తవ జనాంగమా, ప్రేమ విలువ తెలవని క్రైస్తవ జనాంగమా, నీవు ఫలించాలి అంటే, నీవు అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఉండవలసిన ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. రెండోదే సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తేనే కదా నీ ఇంటికి వచ్చేది జనాలు. నిన్ను ప్రేమించకపోతే నీ ఇంటికి రావలసిన పని లేదే. అలా వస్తున్నవారు నిన్ను బట్టి వస్తుంటే వచ్చిన వారికి నువ్వు నేను ఏమివ్వాలంట? సంతోషమునివ్వాలి. మీ రాకతో ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. ఈ సహవాసమును మనకిచ్చినది ఎవరు? దేవుడు. కనుక ఈ సహవాసాన్ని బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించాలి, ఆనందించాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనలో అనేక ఉత్తరాలను సంఘాలకు రాయడంలో ఆయన మాట్లాడుతున్న ప్రథమ మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తమైతే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే మనం ఒక సహవాసము కలిగి ఉండాలనుకుంటున్నాము అని ఆయన అనేక లేఖనాలలో రాస్తూ ఆయా సంఘాలకు తన ఉత్తరాలను పంపించాడు. కలవడములో ఉన్నంత ఆనందం, ఐక్యతలో ఉన్నంత ఆనందం, ప్రేమలో ఉన్నంత ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించానంటే నా ప్రాణమునే లోకము కొరకు ఏం చేశాను? ధారబోసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్నో మొన్నో నేను ఒక మాట వింటూ ఉన్నా. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, మీ దేవుణ్ణి మేము ఎందుకు నమ్మాలి? నేనంటాను, వాడికి జవాబు ఇవ్వాల్సిన పని లేదు. అవునా కాదా? నమ్మకం అనేది ఎలా పుడతాదో, ఎందుకు పుడతాదో అనుభవించే నీకు నాకు తెలుసు. కానీ బలవంతంగా నన్ను అనుభవించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఆయన దేవుడు గనుక
దేవుడని నమ్ముతున్నాం. మీ అమ్మను అమ్మ అని పిలవద్దంటే మంచిదేనా అది? చెప్పండి చెప్పండి. ఎందుకు మంచిది కాదు? నవమాసాలు మోసింది, నీ కొరకు అనేకమైనవి త్యాగము చేసింది, పురుటు నొప్పులతో చావుకు దగ్గరై నిన్ను కనింది గనుక నిన్ను కుమార్తె కుమారుడు అనడానికి తల్లికి హక్కు ఉంది. అలాగే ఆ పేగు బంధము తెంచుకొని వచ్చిన నీకు నాకు తల్లి అని పిలిచే హక్కు ఉంది. మరి దేవుని దగ్గరికి వచ్చేపాటికి ఏంట్రా బాబు అంటే అసలు ఆయన లేకపోతే జీవమే లేదు. దాన్ని అనుభవించిన వాడు చెప్పగలుగుతాడు కానీ పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి జవాబులు చెప్పేవాడు కాడు. దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చెప్పినది చెప్పినట్టు చేయాలి. వినిపించబడుతుంది మాత్రమే అనుసరించాలి. లేని దాని వెంబడ పోవలసిన పని మనకు లేదు. ఉందా? ఉందా? ఒకడు అడిగాడు, మీకు ఎన్ని పండగలు అంటే క్రైస్తవులు అన్నారంట, మాకు 2 పండగలు అన్నారంట. వాడు సిగ్గుమాలినోడు ఆ మాట అనింది. యేసును కలిగి ఉన్నవాడు ప్రతిరోజు వాడికి పండగే, ప్రతిరోజు వానికి ఆనందమే. దేవునికి స్తోత్రం. పర్టికులర్గా ఫలానా రోజే అని చెప్పవలసిన పని లేదు. అందుకే అంటున్నాడు, ఈ సంతోషము నీకు కావాలి అంటే నువ్వు నా యొద్దకు రావాలి. నీవు వస్తే ఈ సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి, ఏమ్మా నీ సంతోషానికి కారణం ఉన్నా లేకపోయినా నువ్వు ఇంత సంతోషంగా ఉంటావేంటి అంటే ఒకటే మాట, నా దేవునిని బట్టే ఈ సంతోషము నాకు. దేవునికి స్తోత్రం. భర్త సంతోషం ఇవ్వగలుగుతాడా? భార్య సంతోషం ఇవ్వగలుగుతుందా? నీ కడుపున పుట్టిన పిల్లలు సంతోషం ఇవ్వగలుగుతారు. అవి ఎంతవరకు? కొంతవరకే. కానీ నువ్వు మరణించు వరకు నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరో తెలుసా? దేవుడే. అందుకే లూకాసు వార్తలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ విషయము ఎవరికి మరుగుపరిచాడంట? నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసావు. చాలు. డబ్బు సంపాదించేవాడు ఏమంటున్నాడు? సంపాదనలోనే ఉంది ఆనందం అంటున్నాడు. అవునా కాదా? రెండవ వాడు ఎవడు? వివేచించువాడు, ఆలోచించేవాడు ఏమనుకుంటున్నాడు? నా ఆలోచనలోనే ఆనందము ఉంది. కానీ అసలైన ఆనందం ఎవరిస్తారంటండి? పరిశుద్ధాత్మ దేవుని వలన యేసు ప్రభు వారు ఏం పొందాడు? అక్కడ బహు ఆనందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక లోకం ఇచ్చేవి కొనైతే ద పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చేది ఎవరంటే దేవుని ఆత్మయుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, జాయ్ ఇంగ్లీష్లో ఏమన్నారు? 3 పదాలు, JOY. J stands for జీసస్. మన జీవితాల్లో మొట్టమొదటి స్థానం ఇవ్వాల్సింది ఎవరికో తెలుసా? యేసయ్యకే. చెప్పండి, మొట్టమొదటి స్థానం ఇవ్వాల్సింది ఎవరికి? యేసయ్యకే. O stands for others, అంటే ఇతరులకు మనము ఆనందాన్ని పంచేవారిగా ఉండాలి. Y stands for yourself, అంటే దేవుడిచ్చు ఆనందాన్ని ఇతరులకు పంచుతూ నీవు కూడా దాన్ని అనుభవిస్తూ వెళ్తూనే నీ జీవితంలో పరిపూర్ణమైన సంపూర్ణమైన
ఆనందమును నీవు నేను అనుభవించగలుగుతాము. హల్లెలూయా. యేసు ఇచ్చే ఆనందాన్ని పొందుకోకపోతే ఇతరులకు ఆనందాన్ని నువ్వు ఇవ్వలేవు, నీకు నువ్వు ఆనందాన్ని పొందలేవు. కనుక JOY, జాయ్ మీన్స్ ఏంటో తెలుసా? జీసస్ ఫస్ట్, అదర్స్ సెకండ్, యువర్ సెల్ఫ్ థర్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ ప్రథమ స్థానమును దేవునికి నువ్వు ఇచ్చావో, నిశ్చయముగా దేవుడు అంటున్నాడు, ఐ గివ్ ద జాయ్ అండ్ టు యువర్ హార్ట్. మీరు నాకు ఇచ్చారు కనుక నేను మీ హృదయాలను సంతోషముతో ఆనందముతో నేనేం చేస్తున్నాను? తృప్తిపరుస్తాను అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ వచనంలో ఏం కనబడుతుంది? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, చాలు, బహుగా ఆనందించి. ఆనందం ఎవరిస్తున్నారు? అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. అందుకే కడవరి దినాల్లో సంఘములలో ఉండవలసిన ఆత్మ శరీరాత్మ కాదు, దురాత్మ కాదు, నిన్ను చెడిపే ఆత్మ కాదు, నిన్ను నిలబెట్టే ఆత్మ. ఈ కడవరి దినాల్లో సంఘమును నిన్ను ఏలవలసిన పని ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి నీవు లోబడగలిగితే, పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు సమర్పించుకోగలిగితే, పరిశుద్ధాత్మ ముందు ఈ లోకమును పెంట కుప్పలా నీవు ఎంచగలిగితే, శాంతినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆనందమునిచ్చే దేవుడు, స్వాతంత్రమునిచ్చే దేవుడు నిన్ను ఆవరించి ఈ లోకములో నిన్ను తన బిడ్డగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయనకు సమర్పించబడ్డానికి, ఓ సంగమా, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ అని చెప్పుకున్న నీవు సముసిద్ధముగా ఉన్నావా లేదా? ఒక్కసారి ఆలోచించు. వస్తున్నావు, సంపూర్ణమైన ఆనందము నీలో లేదు. వస్తున్నావు, మంచి నెమ్మది నీలో లేదు. ఈ సంతోషము నెమ్మది నీకు కలగాలి అంటే, నీ యొద్దకు రావాలి అంటే నువ్వెక్కడికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. అయ్యా, సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాను, నీవిచ్చు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను, అనుభవించేటట్టుగా నన్ను చెయ్యి నాయనా. చేయలేడా? బైబిల్ అంతా అదే చెప్తుంది. ఆయన తప్ప ఎవ్వడు సంతోషాన్ని ఇవ్వలేడు. ఎవరు ఇవ్వగలుగుతారు? ఏ దేవుడు? పరిశుద్ధాత్మ. మీకు చెప్పా, త్రియేక తత్వం కలిగిన వాడు మన దేవుడు. అర్థమవుతుందా? కానీ ఒకే దేవుడు, కానీ ఒకే. ఎగ్జాంపుల్, గుడ్డు ఉడకబెడితే పెంకు, తెల్ల సొన, పచ్చ సొన, 3 పదార్థాలు వస్తున్నాయి. ఇప్పుడు అంత మాత్రాన 3 వేరా? చెప్పండి. ఒకవేళ వేరు, ఇది తప్ప అన్నామనుకో, ఏమి తప్ప? గుడ్డు తప్ప. ఇది దేని సొన అని తెల్లదాన్ని అన్నామనుకో, సొనే అని అంటావా? ఏమంటావు? గుడ్డుది. లోపల పచ్చ సొన ఏంటిది అంటే ఏమంటావు? గుడ్డు లోపడున్నా అంటే గుడ్డు లేకపోతే ఇవేమీ లేవు. అలాగే దేవుడు లేకపోతే కూడా ఏమీ. కనుక మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకత్వము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏం కలిగిన దేవుడు? ఏకత్వము కలిగిన దేవుడు. శరీరము, ప్రాణము, ఆత్మ, 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అవునా? మనిషికి ఎలాగుందో జంతువులకు అలాగే ఉంది. మనిషికి జంతువులకు ఎలాగుందో సృష్టికి కూడా అలాగే పెట్టాడు.
మీకు అర్థమవుతుందా? శరీరము లాంటిది మాను, ఇంకా చెప్పండి, రెండోది ఏంటి? ప్రాణం లాంటివి ఏర్లు, మూడోది ఆత్మ ఉంది గనుకే చెట్టు ఫలించగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సింపుల్ లాజిక్ చాలామంది మర్చిపోతారు. ఒక దేవుడా, ముగ్గురు దేవుళ్ళ అంటారు. మనల్ని ఒకే దేవుడు 3 పాత్రలుగా ఆయన ఏమయ్యాడు? మన కొరకు విభజింపబడ్డాడు. అందుకే ప్రారంభము నుండి అంటున్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రథమ సింహాసనము తండ్రిదైతే ఆ తండ్రి పక్కన కుడిపార్శ్వమున కూర్చున్నవాడు కుమారుడు, వెడమ పార్శ్వమున కూర్చున్నదే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ వాస్ 3 రోల్స్. 3గా విభజించబడ్డాయి, 3 బాధ్యతలుగా విభజింపబడ్డాయి. తండ్రి వచ్చాడు, సృష్టిని చేశాడు, మానవుని రూపమును ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆదికాండం బాగా చదువుకుంటే, మన పోలిక చెప్పున. ఏంటండి? ఇప్పుడు దేవుడు ఒక్కడే ఉంటే నా పోలిక చెప్పున అనాలి. కానీ ఏమన్నాడు తెలుసా? మన పోలిక చెప్పున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆసుపత్రి ఉంది, ఆసుపత్రిని ఎవడు నమ్మడు? ఆసుపత్రికి వెళ్ళొచ్చినోడు సాక్ష్యం చెప్తారు, చూసావా, పలానా హాస్పిటల్లో పలానా వైద్యం అద్భుతంగా ఉంటుందంటే తుర్రుమని వెళ్తావు. ఎక్కడికి చెప్పండి? ఇప్పుడు బైబిల్ కూడా దేవుని గురించి పలుకుతున్న సాక్ష్యం. అందుకే క్రైస్తవ జీవితం అంటేనే సాక్ష్యము మీద కట్టబడే విశ్వాస జీవితము. మా పుస్తకాలు మా దేవుళ్ళు రాశారు, మీ పుస్తకం మీ దేవుడు రాయలేదంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు వారి ఆత్మను స్వాధీనపరుచుకుని జరిగినవి, జరగబోతున్నవి, రాబోతున్నవి లిఖితము చేసి మానవాళికి 66 పుస్తకాలను ప్రేమ లేఖగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెడును గురించి చెప్తుంది, మంచిని గురించి చెప్తుంది. మంచిని పొందిన నీవు దేనిని సంపాదించుకోవాలో కూడా బైబిల్ చెప్పుతుంది. ఈరోజు సాక్ష్యము కావాలంటున్నారు కదా. ఆ 40 మంది భక్తులు దేవుని ఆత్మ చేత నింపబడి రాయడమే గొప్ప సాక్ష్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? క్రైస్తవునికి సాక్ష్యము. చెప్పండి, సాక్ష్యమే. సాక్ష్యాన్ని కోల్పోయావా? సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా? సాక్ష్య ప్రకారంగా నువ్వు జీవించట్లేదా? నీవు జీవించుచున్నావనే పేరు కానీ నీవు మృతుడవే. చాలామంది అప్పుడు అలా సార్, అప్పుడు సంగతి కాదు నాకు కావాల్సింది, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఒకప్పుడు కాదు, ఇప్పుడేంటి? అవునా కాదా? ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకప్పుడు నేనే చర్చికి ఏం చేసినా, వేసిన దానవు, వేసిన వాడవు, నిజంగా ఆ సంఘానికి వేసిన పునాదిలా నీ బతుకుందా? జరిగిపోయిన దాని గురించి గప్పాలు కొట్టొద్దు. ఇప్పుడు ఏమి చేస్తున్నావు, ఇప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి తెలియజేయి, ఆలోచించు. పోయిన కాలం నీకెందుకు? పోయిన కాలాన్ని గుర్తు చేసుకుంటే పోయే రోగం వస్తుందంట నీకు. మనకి పోయే కాలం అవసరమో లేదు, ప్రస్తుత కాలం మంచిదే. ఆ ఊరికి నీవేసిన విత్తనాన్ని బట్టే రక్షణ వచ్చిండొచ్చు, కానీ రక్షణకు కారణమైన నీ బతుకు ఈరోజు ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు. చాలామంది అంటారు, నన్ను బట్టే సార్, నువ్వేంటి? అవునా కాదా? చెప్పండి.
ఇప్పుడు కుటుంబం సంతోషంగా బతుకుతుంది అనుకో, ఆ సంబంధం తెచ్చినోడు ఏమంటాడు తెలుసా? నేనే తెచ్చింది సంబంధం. సంబంధం తెచ్చావు కానీ సంబంధాన్ని కలపలేదు కదా నువ్వు. హలో, వింటున్నారా? సంబంధము తెచ్చావు కానీ సంబంధాన్ని కలపలే. సంబంధమును కలిపిన వాడెవరు? దేవుడు. ఆయనను బట్టి నీ కుటుంబము సంతోషించాలి కానీ పెదనాయనా, చిన్నాయనా, అవ్వ, తాత, జేజీ నువ్వు తెచ్చిన సంబంధాన్ని బట్టి ఈరోజు సంతోషంగా ఉన్నారని గప్పి మాటలు మాత్రము చెప్పొద్దు. నీకు నాకు ఏమి కలగాలో, ఏమి జరగాలో, ఏమి పొందాలో, ఏమి అనుభవించాలో అవన్నీ ముందుగా నిర్ణయించేవాడు ఎవరో తెలుసా? నువ్వెవడివి, నేనెవడిని చెప్పండి. అప్పుడు గాడ్ నోస్. ఒకవేళ నువ్వు దేవుని పాదములు పట్టుకుని నాయనా నా స్థితిని మార్చగలిగిన వాడువు నీవే అనగా, నీ స్థితిని మార్చేవాడు కూడా దేవుడే. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా, చెప్పండి, నోరు లేవా? ఆయన ఏదైనా చేయగలడు. అందుకే తెస్సలోనిక క్రైస్తవులతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన కలుగు మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను ఆకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, సంఘానికి క్రీస్తు మాదిరి అయితే లోకానికి ఎవరు మాదిరిగా ఉండాలి? సంఘానికి క్రీస్తు మాదిరి అయితే లోకానికి ఎవరు మాదిరి అంటే రక్షింపబడిన నువ్వు నేనే లోకానికి మాదిరై ఉండాలి. నీ వాక్యమును వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా, అందుకే నీ పాదముల దగ్గరికి వచ్చా. నేను ఒక్కసారి మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చు సంతోషముతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. లోక బంగారము ధనధాన్యాదులు ఒకటై ఎలిసినవి నీతో సరితూగలేవు నాయనా. నీవు గొప్పవాడవు. నిన్ను సంపాదించుకున్న మేము కూడా గొప్పవారి వలె ముందుకు సాగే కృప దయచేయండి. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరచుకోగలిగిన కృపను దయచేయమని, శక్తితోనూ బలముతోనూ నింపి నడిపించి నీ కార్యమును జరిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చా, చెయ్యి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు. నన్ను విడువదన్నావు, నా దేవుడైనావు. నన్ను
చేయలేదు